అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. ఈ రోజు పంచాంగం అక్టోబర్ 13 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ రోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మంచి మనసు కలవారు ఏ స్థితిలో ఉన్నా వెలుగుతారు. ఎందుకు అంటే వారి మాటలు ప్రేమను పంచుతాయి. మంచితనం ఎప్పుడు మౌనంగా విజయం సాధిస్తుంది. ఇదండి ఈ రోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అక్టోబర్ 13, 2025 సోమవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వవసు నామ సంవత్సరము, దక్షిణాయనం, శరద్ ఋతువు, ఆశ్వేజ మాసం, కృష్ణపక్షం. ఈ రోజున సూర్యోదయము 6:11 సూర్యాస్త సమయము 6:01 చంద్రోదయము ఈ రోజున 11:43 చంద్రాస్త సమయము 12:28 ఈ రోజు తిథి సప్తమి. అక్టోబర్ 12 మధ్యాహ్నం 2:17 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 13 మధ్యాహ్నం 12:24 వరకు సప్తమి తిథి అనేది ఉంటుంది. తదుపరి అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము ఆరుద్ర. అక్టోబర్ 12 మధ్యాహ్నం 1:36 నుంచి అక్టోబర్ 13 మధ్యాహ్నం 12:26 వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మిథున రాశి. అక్టోబర్ 14 ఉదయం 5:59 వరకు తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. యోగము పరిగా. అక్టోబర్ 12 ఉదయం 10:55 నుంచి అక్టోబర్ 13 ఉదయం 8:10 వరకు తదుపరి శివ మరియు సిద్ధ. ఈ రోజున కరణము భవ. అక్టోబర్ 13 మధ్యాహ్నం 12:24 వరకు తదుపరి బాలవ. అక్టోబర్ 13 రాత్రి 11:42 వరకు తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 12:11 నుంచి రాత్రి 1:45 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:25 నుంచి మధ్యాహ్నం 1:12 వరకు. మరలా మధ్యాహ్నం 2:45 నుంచి మధ్యాహ్నం 3:32 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 7:39 నుంచి ఉదయం 9:07 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:29 నుంచి మధ్యాహ్నం 2:57 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:36 నుంచి 5:24 వరకు. ఈ రోజున అమృతకాలం అనేది లేదండి. గోధూలి ముహూర్తము సాయంత్రము 6 గంటల నుంచి సాయంత్రం 6:24 వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నము 2:03 నుంచి మధ్యాహ్నము 2:50 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:39 నుంచి మధ్యాహ్నం 12:25 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అలకాపురి లోకానికి ఉత్తర దిక్కుకు అధిపతి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, యమునాదేవి ఎవరి చెల్లెలు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ప్రత్యేకతలు ఏమీ లేవండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, ఈ రోజున గృహప్రవేశానికి, ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి, శాంతి పూజలు లాంటివి నిర్వహించుకోవటానికి, వ్యాపార వ్యవసాయ పనులు నిర్వహించుకోవటానికి, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం ముహూర్తాలు ఉన్నాయండి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, సింహ, కన్య, ధనసు, మకర రాశులు. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక్క, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు అక్టోబర్ 13వ తారీఖు మధ్యాహ్నం 12:26 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి అక్టోబర్ 13 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.